ఏంటి నాన్న ఇక్కడే కూర్చున్నావు? లోపలికి రావచ్చు కదా. కంటికి ఎదురుగా నా దేవత నిల్చునుంటే ఆ దేవత ఎందుకమ్మా? అబ్బో టచ్ చేస్తాడుగా. బొట్టు పెడతాను. డబ్బులు కావాలా? వద్దు. రే రే ఏంట్రా మొహం అలా పెట్టుకున్నావు? కొంచెం నవ్వరా. నవ్వుతారు మీ ఆయనతో రోజు తిట్టించుకుంటూ. నాకే అమ్మాయి దొరకదంటాడా మీ ఆయన? ఏమన్నాను, మీ ఆయన మీద కోపం వచ్చింది. తాళి కట్టారా, కొంచెం మర్యాద ఇవ్వరా. ఐ నో మా, బట్ హీ హర్టెడ్ మీ. అయ్యో ఏంట్రా అంత సీరియస్ గా తీసుకోకపోతే ఇంకేం చేస్తారు? అవునమ్మా, చిన్నప్పుడు సోల్జరు, లాయరు, డాక్టరు, బాడీ బిల్డరు ఇంకా ఏదేదో అవ్వాలనుకున్నా. ఇప్పుడు నా యాంబిషన్ నేను చేంజ్ చేసుకున్నా. ఇంకేం అవ్వాలనుకున్నా? ఫాదర్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నా. చర్చి ఫాదరా? నో నిమ్మి, యు ఆర్ మిస్టేకెన్ మీ. మ్యారేజ్ అయ్యాక అవుతారు కదా, దట్ ఫాదర్. నా బంగారే. బంగారం లాంటి అమ్మాయిని వెతికి లవ్ చేసి నీ మొగుడు ముందు నిల్చోబెట్టి తన నోటితోనే అంకుల్ అంకుల్ వీడిని తప్ప ఇంకెవరిని మ్యారేజ్ చేసుకోను అంకుల్, ప్లీజ్ అంకుల్ ఇతన్నిచ్చి నాకు పెళ్లి చేయండి అంకుల్ అని చెప్పించలేదంటే నేను నీ కొడుకునే కాదమ్మా. ఏమంటా? నేను నీ కొడుకు లోకల్ లీడరే కాదమ్మా. ఆశీర్వదించు. నా కొడుకు సకల కళావల్లభుడు. ఇంకా ఏమేం అవ్వాలనుకున్నాడు? ఈ వెదర్లో వేడి వేడి కాఫీ తాగితే వచ్చే మజానే వేరు. నీ మ్యాటర్ ఏంటో చెప్పు గురు. లవ్ చేసుకోవాలి మామా, ఓ పోర్ని ఎతికి పెట్టు. అందరికీ అందరు అమ్మాయిలు ఇష్టపడరు, వాళ్ళకంటూ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. నువ్వు చెప్పు గురు, నీకు ఇష్టమైన అమ్మాయి ఎలా ఉండాలో చెప్పు, వెతుకుదాం. మన పోరి క్లాసికల్ గా ఉండాలి, ఐ మీన్ హోమ్లీగా ఉండాలి. తనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ లాంటివి ఏవి ఇష్టం ఉండకూడదు. ఐ లవ్ ఐస్ క్రీమ్స్. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి కూడా గౌరవం ఇయ్యాలి. చావడానికి నాకరి దొరికిందా? కళ్ళు మూసుకొని నడుస్తున్నావా? పోయే. పెద్దలంటే నీకు బొత్తిగా మర్యాదే లేదు. ఏ తలక మాసినోడు వస్తాడు నీ పెళ్లి బంగారు కొండనే దొరికేది. తనకి నాలాగే వానంటే ఇష్టం ఉండాలి. వర్షం ఒకటి టైం లేదు పాడలేదు. నా మేకప్ అంతా పాడైపోయింది. లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ ది లీస్ట్, తనకి పింపుల్ ఉంటే పర్లేదు కానీ డింపుల్ మాత్రం ఉండకూడదు రాజా. డింపులే ఉండద్దా? ఎందుకు గురు? డింపుల్ అన్న అమ్మాయిలు ఎంత క్యూట్ గా ఉంటారో తెలుసా? అక్కడే ఉంది మ్యాటర్. ఆ డింపుల్ అన్న ఒకే ఒక్క కారణంతో నా లైఫ్ ట్రాకే చేంజ్ అయిపోయింది. అర్థం కాలే. నా జీవితంలో అతి గోప్యమైన విషయం ఒకటి చెప్తాను ఎనుకో. ఏంటది? ఐఎమ్ హ్యావింగ్ డింపుల్ ఫోబియా. డింపుల్ కాపాడియా పేరు విన్నా గానీ ఈ డింపుల్ ఫోబియా ఏంటి గురు? కొంపదీసి రోగమా? నా లైఫ్ లో గొడవలంటూ స్టార్ట్ అయింది ఆ డింపుల్ తోనే మావా. వా కాసు, నా ఫ్లాష్ బ్యాక్ చూడు మావా. ఈ రోజు నా బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే. మా పోరికే కనుగొడతావా? 7th స్టాండర్డ్ కి వచ్చాను. పబ్లిక్ ఎగ్జామ్ రాత్రంతా నిద్రపోకుండా చదివా. బానే రాస్తున్నా. అంతలోనే పక్కకు చూస్తే పోరి స్మైల్ ఇచ్చింది, డింపుల్. అంతా మర్చిపోయాను, ఫెయిల్. నెక్స్ట్ అదే ఫీలింగ్ తో 10th కి వచ్చాను. మళ్ళీ ఒక సైడ్ లో డింపుల్ బుక్ పట్టుకోమని చేతికిచ్చింది. చేతిలో ఉన్న హాల్ టికెట్ ఎగిరిపోయింది. బుర్రలో చదివినంత ఆవిరైపోయింది. ఒక సబ్జెక్ట్ లో 0 వచ్చింది. రిజల్ట్ ఫెయిల్. సో అంబిషన్ చేంజ్. ఎలాగోలాగా సెకండ్ ఇయర్ కి వచ్చేసాను. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ వచ్చింది. పక్కనే చూస్తే వైట్ స్కూటీ, దాని మీద పింక్ చుడిదార్ వేసుకున్న పోరి. ఎదురుగా వచ్చింది డింపుల్. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ నుంచి గ్రీన్ అయింది, చూసుకోలేదు. వెనకాల నుంచి క్వాలిస్ వచ్చి గుద్దితే గానీ తెలవలేదు నా కొత్త బుల్లెట్ నుజ్జు నుజ్జు అయిందని. ఎగ్జామ్ కన్నా నాకు బండే ఇంపార్టెంట్ అనిపించింది. సో అంబిషన్ చేంజ్. ఆ డింపుల్ కనబడకపోయి ఉంటే బహుశా నేను లాయరో, డాక్టరో, సైంటిస్టో అయి ఉండేవాడిని. ఆ డింపుల్ తో నా అంబిషన్లు అన్నింటికీ యాక్సిడెంట్లు అయిపోయాయి. లైఫ్ సంకనాగిపోయింది. సో డింపుల్ ఉన్న పోరీలు వద్దు వద్దు వద్దు.